రాజకీయంగా మాజీ మంత్రి కేటీఆర్ను ఇరకాటంలో పెట్టాలని చూసిన కొండ సురేఖ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలంటే కేటీఆర్ సమంతను పంపించాలని అడిగాడని, నాగార్జున నాగ చైతన్య సమంత పైన కేటీఆర్ దగ్గరకు వెళ్ళమని ఒత్తిడి తెచ్చారని, దీనికి సమంత అంగీకరించకపోవడంతో నాగ చైతన్య విడాకులు ఇచ్చాడని మంత్రి కొండ సురేఖ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలతో నోటికొచ్చినట్టు మాట్లాడే కొండ సురేఖ మంత్రి పదవికి అనర్హులని, పెద్ద ఎత్తున ఆమె తీరుపైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆమె తక్షణమే రాజీనామా చేయాలని ప్రత్యర్థి పార్టీల నుండి డిమాండ్ వినిపిస్తుంది. ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి ఈ విధంగా ఒక మహిళ పట్ల అత్యంత హేయమైన దారుణమైన వ్యాఖ్యలు చేయడం మన రాజకీయాలకు ఎటువైపు తీసుకువెళ్తుందని ఇప్పటికే పలువురు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలలో దిగజారుడుతనాన్ని ప్రతి ఒక్కరూ నిలదీస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కొండ సురేఖ మంత్రి పదవికి అనర్హులని పెద్ద ఎత్తున ఆమెపైన వ్యతిరేకత వినిపిస్తుంది. రాహుల్ గాంధీకి సైతం కొండ సురేఖ అనుచిత వైఖరి పట్ల ఫిర్యాదులు వెల్లువెట్టాయి. ఇక నాగ చైతన్య, నాగార్జున, సమంత అభిమానులు కొండ సురేఖను టార్గెట్ చేసి సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్నారు. కొండ సురేఖ తాను చేసిన అనుచిత వ్యాఖ్యలతో రాజకీయంగానే కాదు, ఒక వ్యక్తిగా, ఒక మహిళగా చనిపోయారని కొందరు కీర్తిశేషులు కొండ సురేఖ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆమె మంత్రి పదవికి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉన్న సమయంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో దసరాకు ముందే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో కొండ సురేఖ పట్ల ఒక్కసారిగా వ్యక్తమవుతున్న నిరసన ఆమె మంత్రి పదవికి గండం తీసుకొచ్చింది. కొండ సురేఖ తీరుపైన అధిష్టానం కూడా సీరియస్గా ఉన్నట్టు సమాచారం. సొంత పార్టీలో కూడా ఆమె పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సురేఖ చేసిన వ్యాఖ్యలతో ఆమెకు మాత్రమే కాదు, పార్టీకి, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కొండ సురేఖను మంత్రి పదవి నుండి తొలగిస్తారని భావిస్తున్నారు. నోటికి కంట్రోల్ లేకుండా మాట్లాడుతున్న కొండ సురేఖకు ఉద్వాసన పలికే ఆలోచనలు కూడా అధిష్టానం ఉందని ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మరోవైపున కొండ సురేఖ వ్యాఖ్యలపైన అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది, సురేఖ మంత్రి పదవి విషయంలో సీరియస్ స్టెప్ తీసుకుంటుందా అన్నది మరికొద్ది రోజుల్లో తెలియనుంది.